రైభ్య మహర్షి. రైభ్యుడు బ్రహ్మసుతుడని వరాహ పురాణంలో. అంతకంటే రైభ్యుడి జననం గుర్చిన వృత్తాంతమేమీ కనపడదు. అనేకులైన ఇతర ఋషుల్లాగా ఈ మహర్షి జప విశేషాలు, జనన విశేషాలు, మాతాపితృ విషయాలు కూడా తెలుసుకోవడానికి మనం నోచుకోలే, అంటే లేవెక్కడ. రైభ్యుడి విద్యార్థి దశ. రైభ్యుడు బాల్యంలోనే ఉపవీతుడై ఒక మహర్షి దగ్గర చేరి శిష్యుడై అధ్యయనం ప్రారంభి. రైభ్యుడి గురుభక్తి అద్వితీయమై ఎంత అల్ప విషయమైన గురువాక్య ప్రకారం తూచా తప్పక అతడు వర్తిస్తూ ఉంటాడు. గురుడు మేలు కొనటంలో ముందే వేకువతో ఈతడు లేచి కాలకృత్యాధికారు తీర్చి పరిశుద్ధ హృదయుడై గురుడే పరమేశ్వరుడని స్థిర విశ్వాసం కలిగి గురు జపం, గురునామ స్మరణం కాక ఇంకా ఏది లేకుండా గురు ఆజ్ఞ తలదాల్చి దినకృత్యాలు గడిపి గురు శుశ్రూషా పరవశుడై గురుడు నిద్రపోయే వరకు పాద పద్మారాధనం చేస్తూ గురుడు నిద్రాముద్రితుడైన వెనక అతడు వట్టి నేల మీద ఒక నిద్ర తీసేవాడు. మళ్ళా వేకువే పెందలకడే లేచి ఈ ప్రకారమే మెలుగుతూ గురు హృదయాన్ని చూరకొన్నాడు. ఈ విధంగా రైభ్యుడు గురు శుశ్రూష చేస్తూ మహాక్లేశదాయకమైన విద్యార్థి దశను నిశ్చయుడి నిరుపమాన వ్రత దీక్షితుడి గడుపుతుండగా ఈతడిపై అమిత వాత్సల్యం కలిగిన గురుదేవుడు ఈతడికి విన్న మాత్రంతోనే సుస్థిరంగా హృదయంలో నిలిచిపోయేటట్టు సర్వ వేద శాస్త్రాలు నేర్పించి రైభ్యుడి గురుభక్తి, గురు కటాక్షలబ్ధమై విద్యా వినయ సంపత్తి దేవతలు మెచ్చివచ్చి ఆకాశం నుండి అతడిపై పుష్పవర్షాలు కురిపిస్తూ తమ ఆహ్లాదాన్ని వెల్లడిస్తూ ఉంటే, ఆహా గురు కృపవల సమకూరంది కలదా. గురు కటాక్షమే సర్వదేవతా కటాక్ష సాధకం అవటం సంప్రదాయ సిద్ధంగా గురుముఖంగా శుశ్రూష సాధనం అని దక్షిణ ఇచ్చి నేర్చుకున్న విద్య బ్రహ్మ విద్యా సాధనం అనుకోవడం రైభ్య మహాముని విద్యార్థి దశయే సాక్షీభూత. రైభ్య మహర్షి సర్వ విద్యలు ఇలా నేర్చి బ్రహ్మజ్ఞానం వల్ల అతడు తనకు ప్రసాదించగా హృదయంలోని అకలంక గురు ఆజ్ఞను ఈతడు తీసుకొని బ్రహ్మజ్ఞాన సుస్థిరం చేసుకోవటానికి బృహస్పతి మహర్షి దగ్గరికి వెళ్ళి అతని కటాక్షం కోరారు. రైభ్య బృహస్పతి బృహస్పతి రైభ్యుణ్ణి మిక్కిలి ఆదరించి కలిగిన సంశయాలన్నీ తెచ్చి ఎప్పుడు ఏ సంశయం కలిగిన తన దగ్గరకు యథేచ్ఛగా వచ్చి నేర్చుకోవచ్చని రైభ్యుడి అంతటి గురుభక్తుని విద్యా వినయ సంపన్నుని తానెప్పుడూ చూడలేదని చెప్పి అతన్ని కటాక్షి. ఆనాడు మొదలు రైభ్య మహాముని భూలోకంలో ఒక చక్కని ఆశ్రమం ఒకటి నిర్మించుకొని బృహస్పతి దగ్గర దేవలోకానికి వెళ్ళి వస్తూ పోతూ అతని కటాక్షానికి పాత్ర. ఒకప్పుడు రైభ్యుడికి ఒక అనుమానం వచ్చి, మోక్షం సంపద కర్మలు చేయటం వల్ల లభిస్తుంటే లేక విజ్ఞానం గడించటం వల్ల లభిస్తుందా, దేని వల్ల సులభంగా లభిస్తుందో అతనికి విస్పష్టం కావలసి సంశయాలను తర్క సాధనంగా తీర్చుకొనొచ్చని. కానీ సంశయరహితులు సమ్యక్ జ్ఞానులు అయిన పెద్దలు దొరికినప్పుడు వారిని అడిగి తెలుసుకోవటం కంటే ఉత్తమ మార్గం. అలా రైభ్యుడు బృహస్పతి దగ్గరకి పోవదలి బయలుదేరి వసు మహారాజు దగ్గరికి వచ్చాడు. వసువు రైభ్యుడిని భక్తి శ్రద్ధలతో పూజించి అతడు పోవలసిన చోటు తెలుసుకొని ఇద్దరూ కలిసి బృహస్పతి బ్రహ్మలోకంలో బ్రహ్మతో మాట్లాడటానికి వెళ్ళినట్టు విని బ్రహ్మలోకానికి వెళ్ళి
నలువ బ్రహ్మ యొక్క ఎక్కడెక్కడ ఉంటాడో ఆ వాకిట్లో నిలబడి ఉన్నాడు. కొంతసేపటికి బ్రహ్మ వీడ్కోలుపున బృహస్పతి శిష్య సమేతుడై బయటికి రాగా ముందు వాకిటిలో చొచ్చి ఉన్నటువంటి వసు రైభ్యులను ఆదరించి వారి సాష్టాంగ నమస్కారాలు ఉపచారాలు వాళ్ళని గూర్చి బృహస్పతి స్వర్గలోకంలోకి వెళ్ళి అక్కడ తన దివ్య మందిరం లోపలి భాగంలో చంద్రశిలాతలం మీద వాళ్ళని కూర్చుండ చేసి తాను లోపలికి వెళ్ళి వచ్చి సుఖాసీనుడై ఆదర వచనాలు వారి క్షేమ సమాచారాలు అడి అప్పుడు రైభుడు దేవా, మోక్షం కర్మ వలనను సుజ్ఞానం వల్లను దేని వల్ల సులభంగా లభిస్తుందో తెలియజెప్పమని. అప్పుడు బృహస్పతి మునీంద్ర, తామరపాకు నీటి అంటని విధంగా అలాగే మానవుడు సత్కర్మలను కానీ దుష్కర్మలను కానీ కర్తృత్వం చూడకుండా ఈశ్వరార్పణంగా చెయ్యటం చేత వాటి ఫలాలు అతడికి అంటదు. దీని ఒక పూర్వగాథ చెబుతావి. అత్రి గోత్ర సంభవుడైన సంయముడు అనే మహర్షి తీర్థయాత్ర కోసం భాగీరథి నదికి పోయి ఆ తీర్థవనంలో సంచరిస్తుండగా విష్టరకుడనే ఒక బోయవాడు విల్లు అమ్ము చేతపోని లేడి గుంపుల వెనుక పరిగెత్తుకొని యముడిలాగా రావటం చూసి దయార్ద్ర హృదయుడై, ఒరే నిషాద, బాణం వేయకు, ఈ లేని పిల్లలు నీకేం అపకారం చేసి పాపం వాటిని చంపకు. అప్పుడు వాడు, అయ్యా, వీటిని చంపటాకు కానీ చంపకపోవటానికి కానీ నేనవ్వని. శిశువు మట్టితో ఎద్దులు చేసి వెంటనే చెడగొడుతున్నట్టు ఇసుకతో బొమ్మరిల్లు చేసి వెంటనే కూల్చున్నట్టు ఈశ్వరుడు సర్వసృష్టి యునచేయి లీలాత్ముడై చెరుస్తాడు. ఆత్మ ప్రణీతమై ప్రపంచం వికృతి పొంది మనకు అహంకార భావం అనుచితం. ఇది ఎరింగిన వివేకం మనలాగా సహకరింపరు అని సంయముడు అన్నాడు. అప్పుడు ఆశ్చర్యపడి పోయి, నువ్వు ఇలా పలకటానికి కారణమేమి? అప్పుడు అతడు వీపున ఉన్న లోహపు వలను తెచ్చి ముందర వేసి దాన్ని అగ్ని నెలకొల్పమన్న. సంయమనులకు చెయ్యలేకపోయి తర్వాత పోయేవాడు మంటలు పుట్టించి వాటిని మహాత్మ అగ్నిహోత్రుడు మూలనాశనం పొందిన బహుముఖ శిఖర్ మాయమైన విధంగా పరమాత్ముడు ప్రకృతి స్థితుడైన భూతాలు క్షమిస్తా, అతడు వికృతుడైన మళ్ళా అవి పుడతాయి. ఇదే సకల ప్రపంచ స్థితి. శరీర గ్రహణ ధర్మం ఎవ్వడికి ఏది విహితము ఆ కర్మం చేసి పరమాత్మునికి సమర్పిస్తే వాడు ఫలం పొందగలడని. అప్పుడు తక్షణమే విస్తరకుని తలపై దేవతలు అతని తత్వజ్ఞతకు మెచ్చి పుష్పవర్షం కురిపించి తర్వాత దివ్య విమానంతో ఇంద్రాదులు అద్వైత వివేక విధానుడి చూడటానికి వచ్చి ఆ తర్వాత పరమతత్వమైన విష్ణు అనేక మూర్తిగా తెలుసుకొని అన్ని విమానాలలో బోయేవాడు అనేక రూపాలుగా కనిపించి అది చూసిన మునులంతా ఆశ్చర్యం చేసి తమ ఆశ్రమానికి వెళ్ళి అలా సుజ్ఞానం పొంది స్వజాతీయ కర్మ తత్పరుడైన వాక్కులు వాడు ఎవడైనా ఏ కులంలో ఏం చేస్తూ మోక్షం పొంది అని బృహస్పతి బోధించగా విని బృహస్పతివత్ అద్వైత జ్ఞానాభ్యాసం చేసి బ్రహ్మానందులై రైభ్యు వసువుడు తమ తమ చోట్లకు వెళ్ళి తర్వాత వసు మహారాజు అఖిల వేదాంత వేద్యమహం భజామి సంభక్వ క్షయరహిత మహం భజామి సాసి చక్రాబ్జశాంగ్యం అహం భవామి కుంభ సాగర శయనం అహం భవా భజ నమామి మధుసూదనం
నవపయోదసి పయోదనీ ప్రద్విషం నమామి పరమేశ్వరం అఖిల భిన్నరాత్రించరం నమామి పురుషోత్తమం సలిల నాగేహిని నాయకం నమామి కరుణాస్పదం నగధురీనతా దక్షిణ అనే పుండరీక అక్ష ప్రాప పారస్తవాన్ పుండరీకుడు చేసేటి స్తవం దాంతో మోక్షం రైభ్యుని గృహస్థ ఆస్తం అలా బ్రహ్మజ్ఞాని అయిన రాభ్యమగ పితరుల రుణాలు తీర్చడానికి ఒక ఉత్తమ కన్యను వివాహమని గృహస్థాశ్రమాన్ని నిర్వహించారు. కాలక్రమంలో మహాపతివ్రత అయిన ఆమె వల్ల రైభ్య మహర్షి 2 పుత్రులను పొంది వాడికి అతడు అర్వావసు పరావసు అనే పేర్లు పెంచి యుక్త వయస్సు రాగానే ఉపనయనాలు చేసి తమ దగ్గరే ఉంచుకొని వేదాధ్యయన సంపన్నులను చేశారు. వాళ్ళు కూడా తండ్రి మాట జబదాట వెంటనే తండ్రి దయవల్ కృత అధ్యయన సూర్యుడు రైభ్యుడు పుత్రుడిద్దరితో వేదాలు చదువుతూ బ్రహ్మాదుడు బృహస్పతి ప్రముఖుడు వచ్చి వీళ్ళని మెచ్చుకొని ఆశీర్వదిస్తూ ఉన్నారు. శ్రీ సర్వ విద్వద్లోక పూజ్యత లభించి ఆహా ఉత్తముడైనటువంటి తండ్రి అడుగుదాడలలో నడచి తమ కీర్తి చంద్రికలను అతని కీర్తి చంద్రికలను రెట్టించగల నిగర్వి చూడామణులై పితృపూజ చేస్తున్న పుత్రులను పొందినటువంటి తండ్రి కదా. అలాంటి అదృష్టం రైభ్య మహర్షికి. రైభ్య భరద్వాజ వృత్త సమీప ఆశ్రమంలో ఉన్న భరద్వాజ మహర్షి రైభ్య మహర్షితో సఖ్యంగా అనకులైన 2 అన్నదమ్ముల్లాగా మెరుగు సుహృదయులై విశుద్ధ తపోనిశ్చిత మధులై ఆ వనంలో దివ్య దీక్షతో తపం చేస్తారు. కాలక్రమంలో విద్వత్ పూజితులై వెలుస్తున్న అర్వావసు పరావసులను చూసి భరద్వాజ పుత్రుడైన ఈ వ్రతుడు మిక్కిలి అసూయ చెంది వక్రీతుడు అనేవాడు అసూయ చెంది అసూయా పిశాచం సామాన్య మానవులనే కాక ఉత్తమ ఋషిపుత్రులను కూడా ఆవరించి ముప్పు తిప్పలు పెడు. అలా అవక్రీతుడు అసూయపడి రైభ్యపుత్రుల కంటే తాను ఎక్కువ విద్వాంసుడు అవ్వాలని అనిపించుకోవాలని మహాతపస్సు చేసి దాన్ని సాధించడానికి అగ్నిని పిలిచి మహాతపస్సు చేసి కొంతకాలానికి అతడికి ఇంద్రుడు ప్రత్యక్షమై చదువకుండా అన్ని సర్వ వేద శాస్త్రాలు తనకు రావాలని అంతే అతడి ఉద్దేశం ఎదిగిన వాడైన ఒరే గురుముఖంగా కాని తపం వల్ల కాని పొందాల్సిన విద్య ఎలాంటి సత్పురుషులకైనా మతమాశ్చర్యాలు పుట్టిస్తుంది. కనుక ఇది విద్య ఉపార్జనానికి ఉపాయం కాదు. నీలో ఏదో కుచ్చిత బుద్ధి ఉంది కనుక యువత క్రీడు తపము మానదయ. కొంతకాలానికి మరలా దేవేంద్రు ముసలి బ్రాహ్మణ రూపంలో వాడి దగ్గరికి వచ్చి బక్క చిక్కిన శరీరంతో గుప్పెడు ఇసుక తీసుకొని నదికి సేతువు కట్టాలని అంటున్నాడు. అతన్ని చూసి నవి అవక్రీతుడు పరిహసించి ఇంద్రుడు నిజ రూపాన్ని చూపి నీ తపస్సు ఎలాంటిదే అని ఏమన్నా యవక్రీతుడు మాత్రం పట్టు విడవ తపస్సు చేస్తూనే ఉంది. చివరి దేవేంద్రుడి వల్ల వరాలు కొని ఇంటికి పోయి తండ్రికి ఇవన్నీ కూడా చెప్పాయి. వేద గీత మహనీయ గుణగరిష్ఠుడైన భరద్వాజు పుత్రుడి విద్యా గర్వం ఎరి అతనికి మంచి బోధించాలని తలిచి వచ్చి ఒకప్పుడు బాలధి అనేటువంటి ముని మహాతపస్సు చేసి దేవతల దయ పొంది చిరంజీవి అయ్యేటువంటి మేధావి అయి కొడుకులు పొందారు. అలా ఆయుష్య గర్వంతో మునులు ఎవ్వరినీ లక్ష్య పెట్ట ధనుషాక్షుడైన మహర్షిని చేరి గర్వోక్తుల ఆ మహర్షి పేరు ధనుష అక్షుడు. ఆయన దగ్గరికి వెళ్ళి తన గర్వంతో బాగా మాట్లాడు.
ఆ మహనీయుడు తప ప్రభావంతో మేధావిని భస్మపటలం చేసి కనుక గర్వం ఎవ్వరికీ పనికిరాదు. గర్వం విడిచిన వాడి ఉత్తముడవుతాడని వేద గీతల అర్థం అని యువక్రీడు బుద్ధి తెచ్చుకున్నానన్న భరద్వాజుడు సంతోషి. ఇక్క నువ్వు పరమశాంతుడై రైభ్యపుత్రుడయ నిర్మత్సరుడవై రైభ్య మహర్షి నాకన్నా ఎక్కువగా చూడాలని పోయి అలాగే అన్నారు. కానీ అవక్రీడు ముని సభల గర్వంగా ఉండేవాడు. ఒకప్పుడు అతడు రైభ్యుని ఆశ్రమానికి వచ్చాడు. రైభ్యుడు అవక్రీతుణ్ణి చంపించడం. రైభ్యుని ఆశ్రమాల్లో మనోహరాలైన కీరమయూరాది కోకిల నినాదాలతో బహుపుష్పభరితాలైన లతలతో ఫలసహితమైన వృక్షాలతో ఆ ఆరామంలో యవక్రీతుడు రైభ్యుని కోడలు పరావసువు భార్య అయిన ఒక చక్కని చుక్క కలు. అతడామెను చూసి మన్మథ ప్రేరితుడై దగ్గరకు వెళ్ళి వాంఛించుడు. ఆమె శాప భయంతో అంగీకరించినట్టు నడి ఏదో నెపంగా తప్పించుకుపోయి మామ అయిన రైభ్యుడితో అసూయా పిశాచగ్రస్తుడే యువక్రీడు తనకేదో అపకృతి చేస్తూనే ఉంటాడని తాను ఊరకున్న వాడు నిరంతరం తనకు మనఖేదం చేస్తున్నాడు తెలుసుకొని రైభ్యుడు అగ్నిని వ్రేల్చి ఒక జట అందులో వ్రేల్చి తన కోడలి కంటే సుందరి అయిన ఒక కాంత్ మరొక జత వేల్చి ఒక క్రూర రాక్షసుని పుట్టించగా వాళ్ళు రైభ్యునికి నమస్కరించి తమ పని ఏమి అని అడిగారు. యవక్రీతును వధించి రమ్మని రైభ్యుడు వెంటనే అతడు యువక్రీతుంచి అతని చేతిలోని కమండము లాగేసి తర్వాత అప్పుడు అపవిత్రుడైన యవక్రీతుని రాక్షసుడు చంపారు. యవక్రీతుడు భయపడి పారిపోయి చెరువులు నదులు చొచ్చినా అవి ఎండిపోయి అతడు పారి వచ్చి తండ్రి అగ్నిహోత్రంలో కానీ వెంటనే రాక్షసుడు వాణ్ణి చంపేశాడు. ఆ రాక్షసుడు ఆ స్త్రీ మళ్ళా రైభ్యుడి దగ్గరకి వచ్చి అతడు ఆమె ఆ రాక్షసులకు ఇచ్చే ఇద్దరిని వెళ్ళిపోమ్మని పని రైభ్య భరద్వాజుల మరణం పునరుజ్జీవ. భరద్వాజుడు చచ్చిపడి ఉన్న పుత్రుడిని చూసి విలపించి అతని గర్వమే అతన్ని ఇంత చేసిందని పుత్రులకు దహన సంస్కారాలు నిర్వర్తించి పుత్ర దుఃఖం భరించలే తాను దేహత్యాగం చేసుగా. ఇక్కడ రైభ్యుడి పుత్రుడైన పరావసు బృహద్యుమ్నుడని రాజు సత్రయాగంలో తండ్రి అనుజ్ఞ చేత రుద్విజులై ఒక రాత్రి వేళ పరావసు తన తండ్రి ఇంటికి వస్తుండగా కన్ను కనపడని చీకటిలో ఒక మృగం తనపై పడి పారిపో అదే తను చంపుతుందని దండం విసిరి అది నిద్రిస్తున్న తన తండ్రి రైభ్యుడికే తగలటం అతడు వెంటనే చనిపోవటం. తర్వాత ఆ అర్వావసు తపోవ్రత దీక్షాదులు ధర్మతత్పరుత మెచ్చి అగ్నిని ముందుంచుకొని దేవతలు విచ్చేసి కావలసిన వరాలు కోరుకొమ్మని అతన్ని కోరి అర్వావసు ఆనంది రైభ్య భరద్వాజ యువక్రీతుడు తిరిగి బతికేటట్లుగా అసూయాగుణ మాయమయ్యేటట్లుగా వరం కొని దేవతరాతని హృదయ శుద్ధతకు మెచ్చి అలాగే అప్పుడు యవక్రీతుడు ఆ దేవతలకు నమస్కరి దేవతలారా నేను మహా తపస్సు చేసి ఇంద్రుని మెప్పి సర్వవేద శాస్త్ర పారంగుడయ్య అనేక వ్రతాలు చేశారు. అయినా నా శక్తి రైభ్యుని తక్కువ అవ్వడం అతని వల్ల నేను మృతి పొందడం ఎలా జరిగింది అన్నది. అప్పుడు వాడు ఒరే గురు శుశ్రూష చేసి మహాక్లేశాలు అనుభవించి పొందిన విద్యలు వన్నెకెక్కుతాయి కానీ వేరే విధంగా దొంగతనంగా సంపాదించిన విద్యలు ఇన్స్టంట్ విద్యలను తత్ఫలితాలు
నువ్వు గురుముఖంగా కాక అనేక మార్గాలు విద్యలార్జించి రైభ్యుడు మహాభక్తుడై సంప్రదాయ సిద్ధంగా గురు శుశ్రూష చేసి విద్యలు నేర్చు కనుక ఆ విద్యలు వ్యర్థాలయ్యాయి నీకు. గురు శుశ్రూషాదులతో సంతోషకరుడైన రైభ్యుడు బ్రహ్మజ్ఞాన సిద్ధి పొంది దివ్య శక్తి పొంది మహానుభావుడయ్య అడిదన్ అదృశ్యుడయ్య యవక్రీతు జ్ఞానం కలిగి రైభ్య భరద్వాజులకు అర్వాద పరావతులను కౌగిట చేర్చుకొని ఏకోదర ప్రేమ వలన మలుచుకొని మళ్ళా సుఖం రైభ్యుడి తీర్థయాత్ర. తర్వాత రైభ్య మహర్షి తీర్థయాత్రలు ప్రారంభించి అనంత శాయిని ఆరాధి రంగధాముడికి కంచి వరదరాజును దర్శి వెంకటాద్రీసు సేవి అహోబలేంద్రుడుకు సింహాచల నాయకుణ్ణి సేవి శ్రీ కూర్మపతిని పొడగని పురుషోత్తముని పూజ ఆయా స్థానాల గల నదుల అవలనాడు భాగీరథిని సేవి ప్రయాగకి తర్వాత పితృణ భోచనకై గయకు గయలో ఆదరు ఫల్గుణీ నదిలో స్నానం చేసి గదాధరుణ్ణి కొని పితృపర్వంలో చేసి కులగోత్ర నామంబులు అనే పేరుతో చెప్పి పితరులను పూజించి ఉపవాసంలో ఆ మన్నాడు కలిపి సూర్యోదయం అయ్యేసరికి నిత్య నైమిత్తికారుది పిండ ప్రదానం చేసి ఒక అక్షయపటం కింద బ్రాహ్మణోత్తర పితృదేవతలను ఉద్దేశి అపరాహనంలో పిండ ప్రదానం చేసి తర్వాత జిహ్వాలోల రామగయాదులలో పైతృక క్రియలు నిర్వహి కృతకృత్యుడై అక్కడ ఒక చోట ఉండి మహాఘోర తపస్సు అంత కొంతకాలాన్ని ఒక దివ్య విమానంలో పరమాణు సమాన దేహుడై ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షం అయ్య రైభ్య సనత్కుమార సంవత్ అతడు ప్రత్యక్షమై రైభ్యుడితో బ్రహ్మ విజ్ఞానమాన సౌరభ్య రైభ్య ఎత్తి ఘోర తపస్సు ఏల ఉన్నావు అని అడిగితే క్షణమాత్రలో సూక్ష్మాకృతి బ్రహ్మాండమైన రూపం ధరి సప్త సముద్ర మధ్య భాగమంతా నిండిపోయి ఆకాశమాన్ని అధికరి దశ దిశలు వ్యాపి అలాంటి మహనీయుని ఆశ్చర్య భయ భక్తి యుక్తుడై రైభ్యుడు మహాత్మా నీ సూక్ష్మాతి సూక్ష్మ రూపం ఎంతటి మహారూపం చూసిన నువ్వెవ్వరు నాకు కటాక్షించి చెప్పమని. అప్పుడు వత్స